ప్రభు అంటున్నాడు, దేవుళ్ళారా, ఈ తెల్లవారుజామున ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని దర్శించి తట్టి లేపకపోతే ఎవ్వరు లేకుండా లేవం మనం. ఆయన లేపటమే 24 గంటలు మనకు ఆయుష్ ఇవ్వటం. ప్రతి దినము ఆయన మనల్ని పలకరిస్తున్నాడు. నువ్వు అనేక మందిని పలకరిస్తావు కదా, ఫోన్ కాల్స్ లో ఎదురవుతున్న వారిని. రోజులో ఎప్పుడైనా ఆయనను పలకరిస్తున్నావా? నువ్వు పలకరించినా ఆయనను పలకరించకపోయినా ఆయనకి లాభ నష్టాలు లేవు. కానీ ఆయన నిన్ను పలకరించకపోతే ఈ భూమి మీద మన శ్వాస మరుక్షణం ఆగిపోయింది. ప్రియబిడ్డలారా, ఈ మాట చెప్తున్నప్పుడు నీ హృదయము కృతజ్ఞతతో మరింతగా, కృతజ్ఞత అనేది చాలా చిన్న విషయం ప్రియబిడ్డలారా, ఇంకా మరెక్కువగా ఆయనను స్తుతించాలని, ఆయనను ఆరాధించాలని, నీ సమస్తము ఆయనకి సమర్పించాలని అనిపించట్లేదా? ఖచ్చితంగా ఇది పరిశుద్ధాత్మని యొక్క యోచన మీ హృదయంలో నుంచి. అందుకు హృదయపూర్వకంగా ఈరోజు ఏ అడ్డులు లేకుండా సర్వాంగ హోమముగా ప్రియబిడ్డలారా ఆయనకి మనల్ని సమర్పించుకుందామా? మనిషి అనంటే కనపడుతున్న నీ శరీరం మాత్రమే కాదు, నీలో దాగి ఉన్న ప్రాణాత్మలు, అవి ఆయనవి. ఆయన సెలవిస్తే అవి ఎగిరిపోతాయి మనలో నుంచి. అందుకు ప్రియబిడ్డలారా ఇంకనూ మనలో నిలిచి ఉన్నవి. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా మృతులేలాగా నిన్ను స్తుతించగలుగుతారు, సజీవులే కదా నిన్ను స్తుతించగలుగుతారు అని వాక్యం అంటుంది. ఓ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. ఆయన ఆత్మ మన మధ్య సంచరిస్తుండడం నేను అనుభవిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ధైర్యపరచబోతుంది, ప్రతి ఒక్కరిని దర్శించబోతుంది. ఎవ్వరిని దాటిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ రోజు నమ్మిన వారు ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా, వందనాలు తండ్రి. Yes, we love you, Lord. Yes, Lord.
బలహీనుడవు నా తండ్రి. నాయన దూరమైపోయాము పాపము చేసినటువంటి అభాగానికి. కానీ నాయన శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చి మా దూరమంతటిని నాయన నీ యొక్క త్యాగముతో తుడిచిపెట్టేశావు. చీకటి అయిపోయినటువంటి మమ్మలను మరలా మా యొక్క తండ్రి అయినటువంటి దేవుని వెలుగు క్రిందకు తీసుకొని వచ్చావు. అందుకు మేము ఆరాధించాలన్నా స్తుతించాలన్నా నీ కంటే ఎవరు ప్రభువా? నీవే మా స్థుతుల మీద ఆసీనులు కండి. ఇదిగో నాయన ఇక్కడున్న ప్రతి హృదయం, ప్రతి మనస్సు నాయన వారి శరీర ప్రాణాత్మలు ఈ 5 కూడా ప్రభువా ఇదిగో నాడు అబ్రహాము ఇస్సాకును నీ ముందు సమర్పించినట్లుగా సమర్పించుకున్నాము. నా తండ్రి మీరే మా హృదయాల్లో కొలువై ఉండి నాయన నీ దాసుడు మాట్లాడుతూ ఉంటుండగా నా దేవా దావీదు అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. ఇదిగో నాయన నీ మాట చేత, నాయన నీ జీవ జల నిధి చేత నాయన ఖాళీగా ఉన్నటువంటి మా హృదయం అనే పాత్రలను నాయన పొంగి పొర్లేటట్టుగా నింపండి ప్రభా. ఆ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని సరి చేస్తుంది, మమ్మల్ని విడిపిస్తుంది ప్రభా. ఎల్లప్పుడూ నీతో సహవాసం చేసేలాగా మాకు తోడుగా ఉంటది. రేపు ఈ భూమిని విడిచిపెడితే నీతో నిత్యము బ్రతికే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించబోతుంది. ఇదిగో ఈ స్తుతి ఆరాధన నాయను అంగీకరించి ప్రతి బిడ్డ హృదయ భారాన్ని నువ్వు ఈ క్షణమే తేలికపరచమని మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ విజ్ఞాపన ఆరాధన సమర్పణ మీ పాదాలకు అర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.